సర్జరీస్ అయినాయి. అన్నీ ఉన్నాయి మరి. అది పడినందుకు ఇక్కడ కూడా ఫ్రాక్చర్స్ అయింది. ఓకే ఓకే. క్లిప్స్ పెట్టున్నారు. ఆ ఇంపాక్ట్ కి ఆ రోజు ఇక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చింది. చెవుల్లో నుంచా? అది షీ వాజ్ ఆన్ దిస్ థింగ్ బ్లడ్ థిన్నర్స్. ఓకే ఓకే ఓకే. అక్టోబర్ లో యాంజియోగ్రామ్ అయింది. ఓకే. సో వాళ్ళు అది ఆపేశారు. ఇప్పుడు బ్లడ్ థిన్నర్ ఆపేశారు. అదంతా ఆరిపోయి ఐ థింక్ లోపల చెవిలో అంతా గడ్డ కట్టేస్తుందా? కొంచెం ఇటు పడుకుంటే ఇంతకు ముందు కూడా కొంచెం నొప్పి అనిపించేది. ఇప్పుడు కొంచెం రెండు చెవులు కొద్దిగా అప్పుడప్పుడు నొప్పి అనిపిస్తుంది. నోరు ఓపెన్ చేయడానికి వస్తుందా మీకు? క్లిప్స్ వేసేసారా అప్పుడు? ఓకే ఓకే. లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారా? ఓకే. చెవులో ఇప్పుడు నొప్పి అయితే లేదు కదా? ఇప్పుడు అయితే లేదు. ఈ చెవు చూపించండి ఒకసారి. ఇచ్చింగ్ ఏమైనా వస్తుందా చెవులో? ఇచ్చింగ్ ఏం లేదు. ఇక ఎండిపోయి ఇలా ఉంటే ఇలా తీసాను. ప్రోబియం ఇంకా ఉంది. తీస్తాను, నేను తీస్తాను. ఇటు తిరగండి అమ్మా, ఇటు తిరగండి. ఓకే, ఇటు చూపించండి ఒకసారి. నొప్పి అనిపిస్తుందా? నొప్పి లేదు. అది బాగా పెంకులాగా అయిపోయింది. నేను పుల్ చేసేటప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది. మీరు బాగా ఇబ్బందిగా ఉంది అంటే డ్రాప్స్ ఇస్తాను. 3 days to 5 days వాడాక వస్తే మెత్తబడిపోతుంది. మెత్తబడ్డాక తీస్తాను. 2 చెవుల్లో అలానే ఉంది. అది వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు తీస్తే. కానీ ఒకేసారి తీసినప్పుడు మనకి ఇప్పుడు మామూలుగా ఇట్లా పేడు కడితే పేడు పీకితే ఎలా ఉంటుందండి, అలా కొంచెం నొప్పి వస్తుంది. 2 చెవుల్లో ఉన్నాయి యాక్చువల్లీ. ఇయర్ డ్రమ్స్ సీమ్ ఫైన్ అండి కనిపించినంత వరకు అయితే. మొత్తం కనిపించట్లా బికాస్ సగం అంతా క్లాట్స్ ఉన్నాయి. మొత్తం కనిపించట్లా. కనిపించినంత వరకు అయితే బాగానే ఉన్నాయి. బట్ ఎనీవే ఒకసారి రిమూవ్ చేసాక మళ్ళీ చూద్దాం. ఓకే, ఈ డ్రాప్స్ వేయండి. ఒక 3 drops 3 times వేయండి అమ్మా. నెక్స్ట్ 5 days. 5 days అయ్యాక మళ్ళీ ఒక్కసారి చూద్దాం. 2 చెవుల్లో వేయండి, బోత్ ఇయర్స్. ఓకే.